పెద్ద ప్రాబ్లంలో ఉండే అరవింద ఇప్పుడు ఎక్కడ ఉన్నది? మురళి చేతిలోనా లేదంటే ఎక్కడ పోయిందో తెలియదే అని అందరికీ ఒక డౌట్ ఉన్నది. సో ఇప్పుడు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది అంటున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ మాదిరిగా నన్ను ఒక రాక్షసుడు భయంకర టార్చర్ చేస్తున్నాడు, ఎట్టనా ఓడిన పట్టేయండి అని ఆ మురళి గురించి మొత్తం కేసు పెడుతున్నారు. సో మురళికి ఒక ఫోన్ వస్తున్నది పోలీస్ స్టేషన్లో నుంచి, ఈ మాదిరిగా నీ భార్య నీ పైన కేసు పెట్టున్నది, వస్తావా లేదా ఇక్కడ అని చెప్పేటప్పుడు నా పైన ఏం కేసు ఉండదు సారు అన్ని ఒక మాట వచ్చినప్పుడు ఈ మాదిరికి నువ్వే కిడ్నాప్ అంతా చేసినావంట, బిడ్డను చంపాలని చూస్తున్నావు కావాలా, అందువల్ల నీ పైన కేసు ఉండదు, వస్తావా లేదా అని భయంగా స్ట్రిక్ట్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. భయం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి ఏం చేసేదని ఏం అర్థం కాకుండా స్టేషన్కి వస్తానని చెప్పేసి మురళి అక్కడ వెళ్తున్నారు. ఆ లోపల నాకు ఒక స్ట్రెంత్ కావాలి కదా, అందువల్ల నా తమ్ముడికి కూడా ఫోన్ చేస్తానని చెప్పి విక్కీ మాదిరిగా అక్క మాట్లాడుతున్నాను అని చెప్పే లోపల నానే మ్యూజిక్ భయంకరంగా వెళ్తున్నది. ఒక తల్లికి ఉండే మ్యూజిక్ అంతా వేసి ఒక సూపర్ ఫీలింగ్ ఇస్తున్నారు అక్కడ. అప్పుడు విక్కీ చెప్తున్నారు, అక్క నువ్వు ఇప్పుడైనా నన్ను అర్థం చేసుకున్నావే, అదే చాలుకా, చాలా హ్యాపీగా ఉండదు, పాప ఇక్కడ క్షేమంగా ఉండదు, నా చేతిలోనే ఉండదు అనేటప్పుడు నీకు తెలుసా అది పాప నా పాప నీకు ఎట్ట తెలుసు అని చెప్పేటప్పుడు మచ్చలు ఉండదు కదకా, అది చూస్తే నాకు తెలియదా ఇది బాగా ఉండదు పాప ఇక్కడ అని చెప్పేటప్పుడు చాలా హ్యాపీ అవుతున్నది అరవిందాక్. ఈ మరి పోలీస్ స్టేషన్లో ఉన్నాను నేను, ఇక్కడ వస్తావని చెప్పేటప్పుడు ఇప్పుడే వస్తానని బయలుదేరి విక్కీ పోతారు. ఆ మధ్యలో ఏం జరగబోతుందన్నది పెద్ద ట్విస్టే, అయినా వెయిట్ చేసి చూస్తాం ఏం జరుగుతుందో. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. బాయ్.